శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడు చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగులకు ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం 15 జూన్ 2026 నుండి 16 జూన్ 2026 మధ్యకాలంలో బుధుని క్షేత్రమైనటువంటి మిథున రాశిలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. అయితే ఈ సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, వృషభ రాశి అధిపతి శుక్రుడు. సూర్యుడు శుక్రుడు శత్రువులు. మరి సూర్యుడు బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు, అంటే మిత్రుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత కలిసి వస్తుంది. అయితే వృషభం నుండి మిథున రాశి 2వ స్థానం అవుతుంది. గోచార రీత్యా 2వ స్థానం ప్రతికూలం కాబట్టి అక్కడ ప్రతికూలత ఉంది. తర్వాత సూర్యుడు శుక్రుడు శత్రుత్వం, ఇది కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే సూర్యుడు సంచరించేటువంటి క్షేత్రం మట్టుకు అనుకూలత ఉంది. అయితే ఓవరాల్గా మనకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం ముఖ్యంగా కుటుంబము, డబ్బు, మాట తీరు, వీటిపైన ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. కనుక వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే, రవి శుక్రుల యొక్క శత్రుత్వం మూలకంగా మీ లోపల కొంత అహంకారము, ఓవర్లుక్ టెండెన్సీ అనేటువంటిది పెరిగే అవకాశం బాగా ఉంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడాను అవకాశము ఉంది. సూర్యుడు బుధుడు బుధాదిత్య యోగం మిత్రులు ఉన్నారు కాబట్టి కొంత సంయమనంతో ఉన్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది.
మాట్లాడేటప్పుడు మట్టుకు మీరు అన్ని విషయాల లోపల కూడాను జాగ్రత్త వహించాలి. ఓవర్‌లుక్ చేయకుండా, ఓవర్‌గా మాట్లాడకుండా, మనకు ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా విషయాలలో మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు హైయప్స్‌తో, అధికారులతో, యాజమాన్యంతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ఓపికతో ఉండండి. సంయమనాన్ని పాటించండి. సత్ఫలితాలు మీకు కలుగుతాయి. ఉద్యోగంలో మీరు మాట్లాడేటువంటి తీరు ఎదుటివాడు అర్థం చేసుకునేటువంటి ధోరణి లోపల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ధనస్థానంలో సూర్యుడు కాబట్టి డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఆదాయం వస్తుంది, మీ చేతికి ఆదాయము రావాల్సినటువంటి డబ్బు రావడంలో ఇబ్బంది ఏమాత్రం కనబడట్లేదు. అయినప్పటికీ దాన్ని పొదుపు చేసుకోవడం కానివ్వండి, సద్వినియోగపరుచుకోవడం కానివ్వండి, ఖర్చు విషయంలో కొంత నియంత్రణ మట్టుకు అవసరము. ఇకపోతే విద్యార్థులు ముఖ్యంగా చదువుకునేటువంటి వాళ్ళ విషయం ఆలోచించినట్టయితే చదువుపై బాగా దృష్టిని పెట్టాలి. ఏకాగ్రత, సమయాన్ని వెచ్చించడము, అనుభవజ్ఞుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం ఈ సమయంలో చాలా అవసరము. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం పైన కూడాను మీరు శ్రద్ధ వహించాలి. ఇకపోతే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకోకుండా చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం కూడాను ఉంది. కాబట్టి దాన్ని మీరు సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇకపోతే సంతానం విషయంలో అంటే మీ పిల్లలు కానివ్వండి లేదా సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కొంత ప్లానింగ్ లోపల ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనబడుతుంది. ఆస్తి విషయాలలో నిర్ణయాలు వాయిదా పడతాయి. పెట్టుబడుల లోపల తొందరపడకుండా జాగ్రత్తగా మీరు పెట్టుబడులు పెట్టండి. మిత్రులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు తలపెట్టినటువంటి పనుల లోపల కొంత ఆలస్యం కనబడుతుంది. ప్రయాణాల లోపల జాగ్రత్త వహించాలి. ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో మట్టుకు పాల్గొంటారు. బుధుడు సూర్యుడు ఈ సంబంధం అనేటువంటిది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ప్రతి విషయం లోపల కూడాను చిన్న చిన్న ఆటంకాలు మనస్పర్ధలు వచ్చినప్పటికీ ప్రతి విషయాన్ని కూడాను లోతైనటువంటి విశ్లేషణలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. అది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త వహించినట్టయితే వృషభ రాశి జాతకులకు ఈ సమయం చాలా అనుకూలిస్తుంది. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో సంచరిస్తున్నాడు, జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శుభ దృష్టి ఉంది ఆ సూర్యుడి పైన లేదా అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము. ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి అర్ఘ్యప్రదానం అంటే
నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏం చేయాలి? అర్ఘ్య ప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి, అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది కనుక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్య ప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.